మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, మన జీవితంలో చెడు అలవాట్లకు దూరంగా ఉందామండి. ఏంటిది? చెడు అలవాట్లకు దూరంగా ఉందాం. చెడు అలవాట్లు అంటే ఏంటి? చాలా రకాలుగా ఉన్నాయి కదా. మన శరీరాన్ని పాడు చేసే ఏ అలవాటైనా సరే అది చెడు అలవాటేనండి. ఈ చెడు అలవాట్లు మనతో ఉండడం వల్ల మనకు కలిగే నష్టం ఏంటి అని అంటే, చాలా రకాల నష్టాలు ఉన్నాయి. మనము నష్టపోతాము, మన కుటుంబము నష్టపోతుంది, మనము దేవునికి దూరం అయిపోతాము, రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతాం. ఎందుకంటే దేహము దేవుని యొక్క ఆలయం కదా. మరి దేహమును పాడు చేస్తే దేవుని యొక్క ఆలయమును పాడు చేసినట్లే కదా. దేవుని యొక్క ఆలయమును పాడు చేస్తే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకుంటాం? ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది వ్యక్తులు ఒక ప్రశ్న అడుగుతారు, పలానా చెడు అలవాటు ఉండొద్దు అని బైబిల్లో ఎక్కడుంది, దేవుడు ఎక్కడ చెప్పారు? గమనించాలి, ఒకసారి ఆలోచన చేద్దామండి. మన దేహమును పాడు చేసే ఏ అలవాటైనా అది చెడు అలవాటే. మన దేహమును పాడు చేసే అలవాట్ల విషయమై దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. నీ దేహము జాగ్రత్త, దేహమును జాగ్రత్తగా కాపాడుకోమని ఎన్నోసార్లు చెప్పాడు. ఒకసారి ఆలోచన చేద్దాము. మన జీవితాన్ని కాపాడుకుందాం. చెడు అలవాట్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉందాం. మన దేహాన్ని కాపాడుకుందాం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం, మన భవిష్యత్తును కాపాడుకుందాం, రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.